మీరు మాట్లాడితే ఇందాక వేరే ఫామ్ లో రండి. మరి హౌస్ ఎన్ని రోజులు నడుపుతారో ఇప్పటివరకు చెప్పలేదు అధ్యక్ష. నిన్న మా హరీష్ రావు గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు బీఎస్సీలో ఉన్నారు. అడిగారు 15 రోజులు నడపండి, ఎరువుల కొరత ఉంది, 15 రోజులు నడపండి, రాష్ట్రంలో వరదలు వచ్చి సమస్యలు ఉన్నాయి, 15 రోజులు నడపండి, బీసీల సమస్య చర్చిద్దాం, బీసీ డిక్లరేషన్ ఒక రోజు పెట్టండి అధ్యక్ష. బీసీ డిక్లరేషన్, ఫార్మర్ డిక్లరేషన్, యువజన డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పెట్టండి. 15 రోజులు హౌస్ నడపండి. కానీ ప్రభుత్వం పారిపోతుంది అధ్యక్ష. హౌస్ నడపడానికి సిద్ధంగా లేరు. మేమేం చేస్తాం అధ్యక్ష దానికి? వి టేక్ ఏ స్ట్రాంగ్ అబ్జెక్షన్ అధ్యక్ష. మేము ఇక్కడే ఉన్నాం అధ్యక్ష, వాళ్ళలాగా పారిపోలేం. ఈ రోజు కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది, మా అభిప్రాయం బీఎస్సీలో చెప్పడం జరిగింది. ప్రజా సమస్యలపై వారు అనేక విషయాలను ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అన్ని విషయాల్లో కూడా డిస్కస్ చేయడానికి మా ప్రభుత్వం తరఫున మేము ఓపెన్ గా ఉన్నాం. వీఆర్ రెడీ. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఈ సభను నడపడానికి ఎక్కడ కూడా వెనుకాడబోము. ఈ రోజు ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న తరుణంలో ఒక పరంగా ఫ్లడ్స్ వచ్చినాయి, గణేష్ ఉత్సవాలు ఉన్న సందర్భము, వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని బీఎస్సీ నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాం. కానీ వారు పారిపోతున్నప్పుడు వారు పారిపోయినారు అధ్యక్ష. ఇప్పుడు మేము పారిపోలేదు, ఇక్కడే ఉన్నాము, ఇక్కడే ఉంటాము, మళ్ళా కూడా వస్తాము, ప్రభుత్వంలో ఉంటాము. మీ ప్రతి లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే శక్తి ఉంది, యుక్తి ఉంది, తప్పకుండా చెప్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఎల్ఏ మినిస్టర్ గారు మాకు మంచి మిత్రుడు అధ్యక్ష, మా జిల్లా. కానీ ఎల్ఏ మినిస్టర్ గారు చాలా తెలివిగా పదప్రయోగాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు రాత్రి రేపు హౌస్ వాయిదా ఇస్తారని మీకు తెలుసు, మాకు తెలుసు. ప్రభుత్వం పారిపోతుందా, ప్రతిపక్షం పారిపోతుందా, ప్రజలు నిర్ణయిస్తారు అధ్యక్ష. మేము 15 రోజులు చర్చ జరగాలని మనస్ఫూర్తిగా సభా వేదికగా డిమాండ్ చేస్తున్నాము. పెట్టమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. సహజంగా ప్రభుత్వం ముందుకు వస్తుంది, ఎల్ఏ మినిస్టర్ గారే డిసైడ్ చేస్తారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి కన్సల్టేషన్ లో చేస్తారా చేయరా వారికి వదిలిపెడతాం అధ్యక్ష.